పోలీస్ ట్రాఫిక్ కడప. నన్ను ట్రాఫిక్ లో చూసే ఉంటారు మీరు. ఎక్కడో చోట ఆపి మీకు ఫైన్ వేసి ఉంటాము, డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసి ఉంటాము, ఏదో చేసి ఉంటాం. అవునా? ఇవన్నీ ఎందుకంటే అవేర్నెస్ తీసుకురావడం కోసమే, మీ సేఫ్టీ గురించే. ముఖ్యంగా నిన్నటి రోజున హైకోర్టు కొద్ది ఆర్డర్స్ ఘాటుగా ఇచ్చింది. ఏమంటే ఈవెన్ హెల్మెట్ లేకపోయినా వాళ్ళ వెహికల్ సీజ్ చేయండి అని, వాళ్ళ వాటర్ కనెక్షన్ కూడా కట్ చేయండి అవసరం అయితే అని, కరెంటు కనెక్షన్ కట్ చేయండి అన్నట్టు ఘాటు వాక్యాలు చేశారు. ఎందుకంటే విత్ ఇన్ ఈ 3-4 months లో 667 మెంబర్స్ మన ఏపీలోనే హెడ్ ఇంజరీస్తో చనిపోయారు. చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇది. మళ్ళీ మామూలు ఇంజరీస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో హెల్మెట్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో. ఎనీహౌ, ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ 1 minute ఎక్కడో చోట యాక్సిడెంట్ అవుతోంది, ఫ్యాటల్ అవుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. సో మనము ఈ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్ తెలియకోకుండా, రోడ్ సేఫ్టీ మనం తెలియకోకుండా రోడ్డు మీద వెళ్తూ ఉంటే డేంజరస్. అంటే మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టుంది, దాని విలువ ఒక ప్రాణం అవుతోంది. సో కంపల్సరీగా మనం తెలుసుకోవాలి దీని గురించి. దీంట్లో చాలా రకాలుగా ఉంటుంది. ఎవరో సేఫ్టీ ఎట్లా తీసుకోవాలని, మనిషి సేఫ్టీ ఉంటుంది, రోడ్ సేఫ్టీ ఉంది, వెహికల్ సేఫ్టీ ఉంది, మరి ఎదుటివాడు ఏ విధంగా రావాలి, ఎదుటి వాళ్ళు ఆకస్మికంగా ఎదురుగా వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రకరకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ రోడ్ సేఫ్టీ గురించి చూసుకుంటే, ఫస్ట్ ఇంజనీరింగ్ స్టాఫ్ రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, వైడర్ ఉన్న దగ్గర ఏ విధంగా సిగ్నల్స్ పెట్టాలి, నేరో రోడ్లు ఉన్న దగ్గర ఏ విధంగా సిగ్నల్స్ పెట్టాలి, సైన్ బోర్డ్స్ పెట్టాలి, రోడ్డు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఒక ప్లాన్ చేసేసుకొని వాళ్ళు పెట్టేస్తారు. ఇంజనీరింగ్ స్టాఫ్ మెయిన్ రోల్ ఉంటుంది. కంపల్సరీ ప్రతి కూడలి దగ్గర వెడల్పు చేయడము. మీరు కడపలో చూసే ఉంటారు, ప్రతి కూడలిని కూడా, అంటే జంక్షన్ని కూడా వైడెన్ చేశారు. అంటే వితౌట్ స్పీడ్ బ్రేకర్స్ మీరు ఆటోమేటిక్గా స్లో వెళ్తారు అక్కడ. అవునా కదా? సో అది ఇంజనీరింగ్ ప్లాన్లో ఒక భాగం అది. సో ఆ విధంగా చేస్తారు. వాళ్ళు చేయడం వల్లనే మనకు ఇది అవుతుంది. ఇకపోతే మేము పోలీస్ ఏం చేస్తామంటే, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించినట్లు చేస్తాము. పాటించకపోతే వాళ్ళ ఫైన్లు వేస్తాం. ఫైన్లు వేసి అవసరమైతే వాళ్ళ వెహికల్ సీజ్ చేస్తాము. లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయమని ఎంబీఏకి పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. ఇవన్నీ ఒకటి. సో ఇక్కడ మనకు ఇంజనీరింగ్ స్టాఫ్ సిగ్నల్స్ 3 రకాలుగా, సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా తయారు చేస్తారు. అవి మ్యాండేటరీ ఉంటాయి. మ్యాండేటరీ అంటే ఏమంటే అసలు మీరు పోకూడదు, ఓవర్టేక్ చేయొద్దండి, పార్కింగ్ చేయొద్దండి, నో ఎంట్రీ, అలాంటివన్నీ కూడా మ్యాండేటరీ కింద వచ్చేస్తాయి. అవన్నీ కూడా రౌండ్ షేప్లో ఉంటాయి. సో మీకు అదే కాషనరీ సిగ్నల్స్ అనుకోండి, కాషనరీ సైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ముందర హెయిర్ పిన్ కర్వ్ ఉందని కానీ, రైట్ టర్న్ చేయాలని, లెఫ్ట్ టర్న్ చేయాలని, లేదా స్కూల్ జోన్ హెడ్ ఉంది మీరు స్లోగా వెళ్ళండి అని, లేదా లిమిట్ పెట్టింటాడు 40 మించి స్పీడ్ పోవద్దని, ఈ విధంగా చేసింటాడు. అంటే మీకు తెలుస్తుంది అప్పుడే రోడ్, నేరో రోడ్డు ముందర ఉంది, గో స్లో, నేరో రోడ్ ఈజ్ అహెడ్ అని. ఈ విధంగా అవి కాషనరీస్ ఉంటాయి. కాషనరీ ఆటోమేటిక్గా దాని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే మనం. నేను మంచి డ్రైవరు, నాకు బండి బాగా కంట్రోల్ ఉంటుంది, నేను ఎట్లా పోతానంటే కుదరదు అక్కడ. కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్, సైన్స్కి, ఆ సిగ్నల్స్కి రెస్పెక్ట్ ఇస్తూ చూసుకొని పోవాలా. ఇక ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఇన్ఫర్మేటివ్ అంటే స్క్వేర్ షేప్లో ఉంటాయి. అవి ఇక్కడ ఉన్నాయి. ఇది మీకు స్క్వేర్ షేప్లో బ్లూ కలర్లో ఇచ్చింటారు. ప్రొద్దుటూరు ఎన్ని కిలోమీటర్లు ఉంది, కడప ఎన్ని కిలోమీటర్లు ఉంది, స్కూల్ జోన్ అక్కడ ఉంది, లేదంటే బస్ స్టాండ్ ఇక్కడ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అవి తయారు చేస్తారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళు రోడ్లన్నీ తయారు చేసి ఇచ్చేస్తారు. సైన్ బోర్డ్స్ అన్ని వాళ్ళే ఏ విధంగా సిగ్నల్స్ ఉండాలని చెప్తారు. మేము ఎడ్యుకేట్ చేస్తాము. నెక్స్ట్ బాధ్యత ఎవరిది ఉంది? మీదే. ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీరే. డ్రైవర్ అనేవాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా పోవాలా. రెస్పాన్సిబుల్గా పోలేకపోతే ఓవర్ స్పీడ్ ఎక్కువ అవుతున్నారు ఈ రోజుల్లో, ముఖ్యంగా యూత్. ఓవర్ స్పీడ్. అదే మీకు మంచి బుక్స్ కొనిచ్చి 100 మార్కులు తెచ్చుకోండి అంటే ట్రై చేసే వాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ. అదే మంచి బండి కొనిచ్చేసి చెప్పి బండి కొనిచ్చి వదిలేసినా కూడా 100 స్పీడ్ పోయేదానికి అందరూ ట్రై చేస్తారు కదా, మ్యాక్సిమం ట్రై చేస్తారు. కానీ అట్లా మైండ్ సెట్ మార్చుకోవాలా. ఎంత మంచి బండి అయినా స్లోగానే పోవాలా. ఎందుకంటే ఇది డిఫరెంట్ అకేషన్స్లో డిఫరెంట్ టైప్లో మనం డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ ఒకే విధంగా డ్రైవ్ చేసే కుదరదు. అంతేనా? టౌన్లో అయితే ఎంత స్పీడ్ పోవాలి మామూలుగా?
40. అదే అవుట్స్కట్స్ అయితే 80 పోవాలా. ఒకవేళ వర్షం పడితే, వర్షం పడింది, ఒకవేళ వర్షం పడినప్పుడు మీరు పోతున్నారు బండిలో, ఏమేం ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఉంది? స్కిడ్ అవుతుంది. నెక్స్ట్, ఎదురుగా వచ్చే వాళ్ళు సరిగ్గా కనిపించరు, మీరు బ్రేక్ వేసినా పడదు, అవునా కదా? మంచు ఉంటే, మంచు పడతా ఉంది, శబనం మంచు, అప్పుడు కూడా అద్దం క్లియర్ కనిపించదు. సో మీరు అన్ని వేళలా ఒకే విధంగా పోవడానికి వీలు పడదు. పడుతుందా? అన్ని వేళల్లో ఒకే విధంగా వీలు పడదు. సో అవన్నీ కూడా మనం కొంచెం మనసులో పెట్టుకోవాలి. సో ఇవన్నీ పాయింట్ల గురించి మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే 18 years క్రాస్ అయిన వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వాళ్ళకే ఇస్తారు. వాళ్ళు ప్రాపర్గా ఆన్లైన్లో అన్నా చేసుకోవాలి, లేదంటే మీరు ఏదైనా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ ద్వారా అన్నా చేసుకోవాలి, ఆర్టీఓ అయినా చేసుకోవచ్చు. మహా అయితే 200 తీసుకుంటారు. 18 years క్రాస్ అయిన వాళ్ళు అక్కడ తీసుకోవాలా. ఎల్ఎల్ఆర్ తీసుకుంటారు. 1 month తర్వాత మీరు పోయేసి ట్రయల్స్ ఇవ్వచ్చు. ఒకవేళ ఫెయిల్ అయినారనుకోండి, అప్ టు 6 months మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు. అంటే మీరు లేదు ఒకేసారి 5 months తర్వాత పోయినా ప్రాబ్లం లేదు, ఇచ్చేస్తారు వాళ్ళు. సో అప్ టు 6 months ఆ ఎల్ బోర్డ్ అనేది మీకు, ఎల్ఎల్ఆర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎంతమంది బండ్లు నడుపుతున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 50% నడుపుతూ ఉంటారు. సో ఒకవేళ ఏదన్నా జరిగితే ఇన్సిడెంట్, మీరు ఒకటే కాదు, బండి ఎవరి పేరు మీద ఉందో మీ ఫాదర్, వాళ్ళు కూడా ముద్దాయి అవుతారు. ఆ విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఏదన్నా తగిలింది, యాక్సిడెంట్, ఏదన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీరు ఒకటే కాదు ముద్దాయి. ఒకవేళ ఏదో 2 wheelerలో ఎవరికోనే గుద్దారు, ఆయన చనిపోయాడు, మీరు ఒకటే కాదు, మీ ఫాదర్ కూడా దానికి బాధ్యుడు అవుతాడు, అవునా కదా? అవుతాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బండి, అనర్హత ఉండే వాళ్ళకి బండి ఇచ్చింది దానికోసం. సో రెండోది, ఈ యాక్సిడెంట్లు ముఖ్యంగా డ్రైవర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇన్ఎక్స్పీరియన్స్. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు రీసెంట్గా మన ఐటీఐ సర్కిల్లో ఒక ఆమె టిప్పర్ కింద దూరింది కదా, అంటే రైట్ పోవాలనుకుంది, కాస్త ఆ టిప్పర్ని పంపించి తర్వాత వెనక నుంచి క్రాస్ చేసింటే ఏమైండేది కాదు. క్రాస్ చేసి ఇమ్మీడియట్గా కట్ చేసింది. అంత హెవీ వెహికల్ ఒకవేళ వాడు అబ్జర్వ్ చేసినా కూడా బ్రేక్ వేసినా వెహికల్ బ్రేక్ పడుతుందా? బ్రేక్ పడదు. అదే విధంగా జరుగుతుంటాయి. మీరు ఏదైనా రైట్కో లెఫ్ట్కో పోవాలనుకున్నప్పుడు ఏదైనా వెహికల్ వస్తుంటే దాన్ని ఓవర్టేక్ చేసి లెఫ్ట్కి వెళ్ళకూడదు, అది పంపించి దాని తర్వాతనే లెఫ్ట్కి వెళ్ళాలి, అవునా? రెండోది, మనం రోడ్డు ఎక్కుతున్నాం, రోడ్డు ఎక్కేటప్పుడు ఇంకొక వెహికల్ ఏదైనా హెవీ వెహికల్ వస్తూ ఉంది అనుకో, ఫస్ట్ ఆ వెహికల్ని పంపించే వెళ్ళిపోవాలి, దానికి అడ్డంగా వెళ్ళకూడదు. నువ్వు రోడ్డుకి సైడ్ ఆపుకున్నావు బండిని, ఇంకో వెహికల్ ఇట్లా పోతా ఉంది, అది చూసుకున్నా వస్తూ ఉంది, అయినా కూడా నువ్వు రోడ్డు ఎక్కండి, అది ఫస్ట్ పంపించే నువ్వు తర్వాత పోవాలి. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీగా. నువ్వు నీ డ్రైవింగ్ వెనక ఉండేవాడికి ముందర ఉండేవాడికి ఆల్మోస్ట్ అర్థం అవ్వాలి, ఈయన లెఫ్ట్కి పోతాడా, రైట్కి వెళ్తాడా, నిలబెడతాడా అనేది. సేమ్ మనకు కూడా ఎదుటి డ్రైవింగ్ మనం అర్థం చేసుకోగలగాలి. మనిషికి రకరకాలుగా డ్రైవింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎట్లా చేస్తారు డ్రైవింగ్? వాడు ఎప్పుడు చేయెత్తితే ఎప్పుడు ఆపుతాడో ఎవరికీ తెలియదు, అవునా? సో అది మనం పెట్టుకోవాలి, మనం కాన్షియస్లో పెట్టుకోవాలి. నేను ఆటో వెనకలు వెళ్తున్నాను, ఇప్పుడు ఈయన ఎప్పుడు బ్రేక్ వేస్తాడో నాకే తెలియదు, సడన్ బ్రేక్ వేసేస్తాడు. ఎందుకని? ప్యాసింజర్ వస్తే చాలు సడన్ బ్రేక్ వేసేస్తాడు. రోడ్డు ఉన్నాడా, రోడ్డు లేదా, మనిషి ఉన్నాడా, ఇంకా అనవసరం వాడికి. ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్లు వాళ్ళు అంతే. మీరేం చేస్తున్నారు మిస్టేక్ అంటే, రైట్ పోవాలంటే ఇమ్మీడియట్గా అట్లా చేయి చూపించి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కుదరదు. కొంచెమన్నా ఆ మిర్రర్లు ఇచ్చినారు కదా, సైడ్ మిర్రర్లు, ఆ మిర్రర్లో చూసుకోవాలి మీరు ఎవరైనా వస్తున్నారా, లేదంటే కలిసి మనం అట్లా చూసుకోవాలి. చూసుకొని ఎవరైనా వస్తున్నారంటే అప్పుడే రైట్ కట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఊరికి ఇట్లా అనేసి వెళ్ళిపోతుంటే పక్కన నీలాంటి వాడు ఇంకోటి ఎవడో వస్తున్నాడు, నువ్వు ఇట్లా చేయన్నా కూడా బ్రేక్ పడదు. పడుతుందా? పడదు. యాక్సిడెంట్లు అవుతాయి. రెండోది, మీరు కట్లు కొడుతుంటారు కొంతమంది పిల్లలు, అట్లాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మైలేజ్ కోసమని బండ్లు ఆ టైర్ వెత్తు తక్కువ ఇస్తా ఉన్నాడు, స్కిడ్ అయిపోతే మీరు కాకుండా మీ పేరెంట్స్ కూడా బాధపడతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా? హాస్పిటల్లో పడతారు వీళ్ళు. సో కొన్ని రోజుల పాటు కాలేజ్ ఎగిరిపోతుంది. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎకనామికల్ బర్డెన్ వస్తుంది, ట్రీట్మెంట్లు అన్నీ ఇప్పించాలి కదా. సో ఎంత ట్రీట్మెంట్ ఇప్పించి ఎంత బయటకు వచ్చినప్పటికీ కూడా ఒరిజినాలిటీ ఉంటుందా? బోన్ ఫ్రాక్చర్ అయింది, కట్టుకుంది, తల ఇంజురీ అయింది, అన్నీ అవుతున్నాయి, కానీ ఒరిజినాలిటీ ఉంటుందా? ఉండదు. సో లైఫ్లో ఎంతో వెనకబడిపోతాం, మన ఫ్రెండ్స్ కంటే మనం వెనకబడే ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పటికైనా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నా, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, అంతే కదా.
మెల్లగా పోవాలా, విజయం సాధించాలా. హడావిడిగా ఏం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా బండి ఎక్కితే స్లోగానే వెళ్ళాలి. ఇప్పుడు అందరికీ అన్ని తెలిసినాయి కదా అని మళ్ళీ రేపంతా బండ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దండి. మాకు ఆల్రెడీ చెప్పినారు కదా అని. కానీ మేము పట్టుకుంటే ఫైన్ వేస్తాం, బండి సీజ్ చేస్తాం, అవసరమైతే కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. ఇప్పుడు పరిస్థితుల్లో నిన్న కోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చిందంటే, మీరు కాదు కదా, ఇంకా లైసెన్స్ ఉండే వాళ్ళైనా కూడా హెల్మెట్ లేకోకుండా బండి నడిపితే బండి సీజ్ చేయమంటా ఉంది కోర్టు. వెహికలే సీజ్ చేసేయండి, అవసరమైతే వాళ్ళకి వాటర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయించండి, కరెంటు బిల్లు కూడా కరెంటు డిస్కనెక్ట్ చేయించండి, తీవ్రంగా ఇది చేస్తాం. ఎందుకంటే ఇదే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం ఏం చేయాలంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మనము డ్రైవింగ్ కంపల్సరీగా డ్రైవింగ్ స్కూల్లోనే పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది నేర్చుకోవడం లే అట్లా, లేదంటే ఒక మంచి ఉండే. ఎందుకంటే ఇప్పుడు మేము బయట చూస్తాము 70% మనుషులకి డ్రైవింగ్ రాదు. బండి ముందుకు పోతుంది, నడుపుతున్నారు అంతవరకే, 70%కి రాదు. ఇక లారీలు, ట్రాక్టర్లు, ఆటో వాళ్ళు అయితే అసలు వాళ్ళు డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకోరు. వాళ్ళు ఆ డ్రైవర్ పక్కన కూర్చొని కొన్ని రోజుల పాటు నడుపుతాడు, దాని తర్వాత నాకు డ్రైవింగ్ వచ్చేసిందిలే అనుకొని నడిపేస్తారు, అంతేనా? లేదు, ఇంకా కొంత మీ స్కూల్స్లో నేను చూసిన వాళ్ళ ఫాదర్ ఎవరు ఆటో ఒప్పుకొని ఉంటాడు పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేయనీకి, వాడికి జ్వరం వస్తుంది, వాళ్ళ ఫాదర్ ఆటో తీసుకురానికి బరువు వేసి వాని కొడుకుని పంపిస్తాడు. వాడికి కూడా 15 ఏళ్ళలో ఉంటాయి. ఏం వాడిని అడిగితే మా ఫాదర్ సార్ ఆటో నడపాల్సింది, పిల్లల్ని తీసుకోవాల్సింది, మా ఫాదర్ జ్వరం వచ్చింది, నేను వచ్చినా అంటాడు. అంటే రెస్పాన్సిబుల్ ఎవరు? పేరెంట్స్ కూడా ఎవరు పట్టడం లేదు. ఆటో డ్రైవర్కి పట్టలే, స్కూల్ ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్లు కూడా బయట ఆటోలు మాకు సంబంధం లేదు, మా బస్సు అదే. మేము ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో స్కూల్ బస్ డ్రైవర్లను కూడా పట్టుకున్నాం. అంటే ఎవరు పెద్ద రెస్పాన్సిబుల్ తీసుకోవట్లే. ఇప్పుడు జరిగిన తర్వాత బాధపడుతున్నారు. జరిగేంత వరకు ఏమని ఫీల్ అవుతున్నారంటే, నా వరకు కాదులే, నాకు రాదులే, నేను కాదులే బాధితుల్ని అంటున్నారు. ఈరోజు వాడికి కావచ్చు, రేపు మనకు కావచ్చు, అవునా? ఈరోజు వాడికి ఏంది, రేపు మనకు కావచ్చు. సో మనం ఎంతసేపు అలర్ట్గా ఉండాలా. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా అయితే అధిగమిస్తారో ఇలాంటివి కూడా వస్తాయని మనం అధిగమించడానికి రెడీగా ఉండాలా. ఎదుటికి వచ్చే డ్రైవర్, ర్యాష్ డ్రైవర్ ఉన్నాడు, వాడు ఎట్లా డ్రైవ్ చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే నా మీదకి వస్తే నేను ఏ విధంగా తప్పుకోవాలని ముందుగానే మనం గెస్ చేసుకోగలగాలి. అంటే ఎదుటి డ్రైవింగ్ కూడా నువ్వు గెస్ చేయాలా, అవునా? ఎదుటి డ్రైవింగ్ కూడా నువ్వు గెస్ చేయాలా. వాడు ఏం చేస్తుంటాడు అంటే రైట్కి పోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ బండి నడుపుతూ ఉన్నాడు, చెయ్యి కూడా చూపడు, ఇండికేట్ రైడు, ఇట్లా అనుకుంటూ వస్తుంటాడు. అప్పుడే ఏమి అవతలి, అప్పుడు మనకు అర్థమైతే ఏమో రైట్ పోవాలేమో అని, అవునా? అట్లాంటి వాళ్ళు లేరా? ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉంటారు అప్పుడే బండి ఏమి చూపేయాలి, నిదానంగా అట్లా వెళ్ళిపోతుంటారు. ఎంతో మంది పిల్లలు, పెద్దలు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో ఇవన్నీ ఒకటి అనుకుంటే ఆ ఎదుటోని మనం గెస్ చేయడమే కాకుండా ఈ పశువులు, పిల్లలు ఇట్లాంటివి కూడా మనం చూసుకోవాలా. ఈ పశువులు కూడా ఉంటాయి, ఎనుములు, కుక్కలు, అవి కూడా మనం స్పీడ్ పోతుంటాం. మనం అనుకుంటాం నా బండి కండిషన్ బాగుంది, నేను మంచి డ్రైవర్ అని. అనుకోకుండా అవి అడ్డం వచ్చేస్తాయి, పరిగెత్తుకొని వచ్చేస్తాయి. ఏ పందులు, కుక్కలు, ఎనుములు ఏం అడ్డం వచ్చేస్తుంటాయి. సో అవి కూడా మనం గెస్ చేసుకోవాలా. ఇది అవుట్స్కట్స్ ఉంది, పొరపాటున ఇక్కడ ఏదైనా అడ్డం వస్తే ఏంది నా పరిస్థితి. అబ్స్ట్రక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్పలేము, నీ బండి ఏదన్నా ఫెయిల్యూర్ అయ్యి కూడా స్టాప్ కావచ్చు, చెప్పలేము. సో అట్లాంటి అబ్స్ట్రక్షన్స్ కూడా నాకు రెడీ కావాలి. మేము ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసినాం. అక్కడ చిన్నపిల్లలు అక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉంటారు, ఆటో వస్తూ ఉంటుంది, వచ్చేంత వరకు సైలెంట్గా ఉంటారు. దగ్గరకు వచ్చినాక ఒకడు చెయ్యి ఇట్లా ఎదిలించుకొని వాళ్ళ అమ్మది పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఇంకొక దగ్గర ఉంది, ఆ పిల్లగాడు అక్కడ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది, అక్కడ ఎవరో 2 వీలర్ ఎవడో పోతున్నాడు, ఈమె నిలబడింది షాప్ దగ్గర. ఆ బండి పోతా ఉంది కదా అని ఈమె పట్టుకోవడానికని పోతుంది. ఆమె ఇట్లా అంటుంది అండి. వాడేమనుకుని ఏదో ఆడుకుంటుంది ఏమో సంథింగ్, మా మమ్మీ అనుకుని వాడు ఇట్లా వెనక్కి పోతున్నాడు. అర్థమైందా? ఏమైంది? ఎప్పుడు బండి కింద పడినాడు, 2 వీలర్ కింద పడినాడు. ఏం జరిగిందంటే వాళ్ళని పట్టుకోవడానికి ఇట్లా ఇమ్మీడియట్గా పోయినప్పుడు ఇట్లా అంటాడు. అది కామన్, అవునా? ఇట్లా అంటే ఆటోమేటిక్ వెనక్కే పోతారు కదా, పోరా ట్రై చేస్తా ఇట్లా అనేస్తా, ఆ టైప్లో వాడు వెనక్కి పడి కింద పడి దాని కింద డ్యామేజ్ అయినా. సో ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా మనం గెస్ చేసుకోగలగాలి. ఎవరన్నా వస్తారేమో, పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, వస్తాడేమో, ఆడ కుక్కనో పందినో ఏదో ఉంది, పొరపాటున దూరుతుందేమో, మన పక్కన పోయి హారన్ కొట్టుకుంటూ పోతాం దాని పక్కన, అవి బెదురుకొని వచ్చి దూరేస్తాయి. టర్నింగ్స్ లో కూడా మీరు గెస్ చేయాలి. మీకు ఇన్ఎక్స్పీరియన్స్ లో వచ్చే సమస్యలు. టర్నింగ్స్ లో కూడా ఇంత స్పీడ్ పోతేనే ఇట్లా కట్ అవుతుంది అని మనం గెస్ చేయాలి. మీరే కాదు, ఈవెన్ పెద్దలు కూడా గెస్ చేయలేరు. ఈ మధ్య చిన్న చౌక్ దగ్గర
ఒక బహుశా అతనికి 60 years ఉంటాయేమో. కారు వచ్చి ఎవ్వరు లేరు రోడ్డు ఎంత క్లియర్గా ఉంది, ఇట్లా స్పీడ్ కట్ చేసి అతను చేయలేక ఆ స్పీడ్ మీద ఇట్లా పల్టీలు కొట్టి పడిపోయింది. ఇట్లా టైర్లన్నీ పైకి వచ్చేసినాయి. కారణం ఏమంటే రోడ్డు ఏం లేదు, దట్ మార్నింగ్ టైం. అది ఒకవేళ మంచి ఈ టైంలో అంటే ఏదన్నా అయిండేదేమో, మార్నింగ్ టైం. అంటే ఏమని చెప్పది, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇన్ఎక్స్పీరియన్స్, గెస్ట్ చేయలేక. నిన్నటి రోజున కూడా ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గర అందరు ఇట్లా వెళ్తా ఉన్నారు, ఇటువైపు వస్తున్నారు. ఎవరో ఆటో వాడు తాగినాడు, ఇట్లా కట్ చేయాలా ఆ వీధిలో నుంచి, వాడు ఇట్లా కట్ చేయలేక రోడ్ డైరెక్ట్ వచ్చేసి దాన్ని కొడుతున్నాడు, డివైడర్ని కొడుతున్నాడు. ఆ టైంలో ఇంకెవరైనా మనలాంటి స్పీడ్గా వస్తుంటే ఒక్కసారిగా ఆటోకి అడ్డం తగిలినట్టు వస్తుంది కదా. సో మనం ఏం చేయాలి, అడ్డ రోడ్లు ఉన్న దగ్గర కంపల్సరీగా మనము స్లోగా పోల్సిందే. అడ్డ రోడ్లు ప్రతి దగ్గర ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోతే తప్ప మన ప్రాణాలు మన చేతుల్లో లేవు. ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి. ఇప్పుడు రోడ్డు ఎక్కినామంటే మనము దాని ఏదన్నా జరిగితే మన ప్రాణం విలువ, దాని విలువ ఒక ప్రాణమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా జరిగితే మనం లేము, ఆల్మోస్ట్ అగ్నిగుండంలో దూకినట్టు అనుకోండి. రోడ్డు పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. ఎందుకంటే పాత రోజుల్లో రోడ్డు చాలా బాగుండేది కాదు, నేరో రోడ్స్ ఉండేవి, గతుకుల రోడ్లు, గుంతలు, రాళ్ళు, రప్పలు అట్లా ఉండేది. ఆ బండ్లు కూడా అట్లే ఉండే, స్లోగా పోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, బండ్లు కూడా చాలా ఫాస్ట్ వచ్చేసినాయి, రోడ్లు కూడా బాగా వైడెన్ చేసేస్తున్నారు. మేము బ్యారికేడ్స్ వేసినా కూడా బ్యారికేడ్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు. నేను మన శుభమస్తు దగ్గర ఇట్లా వచ్చే వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారని కొద్దిగా ఇట్లా పెట్టారు, ఇట్లా తిరిగిపోతారు కదా అని. ఎందుకంటే ఇట్లా పోయే వాళ్ళతో కలిపి ఇట్లా పోయి మళ్ళీ టర్న్ అవుతుంది, తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు. కారణం ఏమంటే ఎవరికి కూడా ఓపిక లేదు, నిదానంగా పోదాము ఇట్లా పోదామని లేదు. ప్రతి ఒక్కరికి కూడా తొందరే, అన్నింటికి తొందరే. అనవసరమైన విషయాల్లో మాత్రము బాగా టైం వేస్ట్ చేస్తారు. చేయరా, దేవర సినిమా కావాలంటే అక్కడే రాత్రి 12 గంటలకు పోయి టికెట్ల కోసం వెయిట్ చేస్తారు. చేయరా, కానీ దీనికోసం అయితే అవసరమైన దానికోసం ఏం చేయరు. ఒక్క సెకండ్ కట్ చేయి. సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం బండ్లు నడపకూడదు, నడిపినారంటే ఇలాంటి సమస్యలన్నీ వచ్చేస్తుంటాయి. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము, ఎప్పుడూ ఒకే విధంగా బండి నడపలేదు. ఎండాకాలం ఒక విధంగా ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, మంచు ఉంటుంది, అవునా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. పశువులు అడ్డం వస్తుంటాయి, అడ్డ రోడ్లు వచ్చిన మనుషులు దూరుతారు, ఎదుటి రోడ్డు. ఇంకా రేపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇప్పుడు నైట్ 9 o'clock మీరు బయటకు వచ్చాడు, మీ ఫాదర్ ఏదో పని మీద పంపించాడు అనుకోండి, మీరు అనుకుంటారు రోడ్డు అంతా ఓపెన్గా ఉంది అని. రోడ్డు ఓపెన్గా ఉంది కదా నేను వెళ్తాను అని, కానీ ఆ టైంలో ఎదుటికి వచ్చేవాడు కూడా రోడ్డు ఓపెన్గానే ఉందని స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాడు. రెండోది అడ్డంగా వస్తుంటారు, ఆపోజిట్లో వస్తుంటారు. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు మాకు 9 తర్వాత ఎక్కువ బయట కనిపిస్తారు. వాడికి ఏం పట్టదు, ఆ కిక్లో వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు. ఈ విధంగా నేను పోతానులే అనే దీంట్లో వస్తున్నాయి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్. ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ పిల్లలే చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్దలు కూడా చేస్తున్నారు. ఎంతో ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా ఉంది. ఏం పట్టదు వాడికి, ఆ సెల్ ఫోన్ అక్కడ హ్యాండిల్ మీద పెట్టింటాడు, ఏదో మెసేజ్లు పంపిస్తుంటాడు, ఇంకేదో మాట్లాడుతుంటాడు, దాని మీద పెట్టాడు, సినిమా చూస్తుంటాడు. మేము నైట్ 11 o'clock అప్పుడు కూడా చూసినాం, ఆ సెల్ ఫోన్ పెట్టేసుకొని ఏదో చేసుకుంటా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కార్ డ్రైవర్ కూడా అట్లే తయారైనారు. కార్ స్టీరింగ్ 100 పోతా ఉంటుంది, అప్పుడు నీళ్ళు తాగుతారు. ఇట్లా 100 స్పీడ్లో నీళ్లు తాగేపోతారు. పొరపాటున ఇట్లా అంటే ఎక్కడికి పోతుంది అది? హాస్పిటల్ అయితే ప్రాబ్లం లే, ఖబరస్థాన్ పోతేనే ప్రాబ్లం. హాస్పిటల్కి పోతే మళ్ళీ వెనక్కి వస్తాడు, అక్కడికి పోతే వెనక్కి రాడు. వస్తాడా? వెనక్కి రాడు. సో ఆ డ్రైవ్ స్పీడ్ పోయేటప్పుడు ఎంతో ఆ సెల్ ఫోన్ చేయొద్దు. ఇంకా కొంతమంది లారీ డ్రైవర్లు చూసిండరు మీరు, వాడు అన్నం ప్లేట్ స్టీరింగ్ మీద పెట్టేసుకొని భోజనం చేయడము, ఇంకా ఏదో రకరకాలుగా చూసే ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి విన్యాసాలు అన్నీ చేస్తుంటారు ఎక్కడ, డ్రైవింగ్లోనే. ఇవన్నీ ఒకటి ప్రాబ్లం. అంటే ఈ ట్రాక్టర్లు, లారీలు వీళ్ళు ఏం చేస్తారంటే అవుట్స్కట్స్లో పోయినప్పుడు ఏదన్నా పని ఉంది, వాడికి పాస్ పోవాలి, లేకపోతే టీ తాగాలి, ఇంకేదైనా వర్క్ ఉందనుకో, రోడ్డు దిగడు వాడు, రోడ్డు మీదనే బండి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. నీ వెహికల్ ఏదో వచ్చింది, నీ కారు ఏదో వచ్చింది అనుకోండి, ఆ ఎదురుగా ఏదన్నా వెహికల్ వస్తే
ఆ వెహికల్ లైట్స్ మీ కళ్ళలో పడినప్పుడు ఈ రోడ్డు మీద పార్క్ చేసి ఉంటారు కదా, ఆ వెహికల్ కనిపించదు. కనిపిస్తుందా? కనిపించదు. వాడేమో రోడ్డు దిగడు. ట్రాక్టర్లు, లారీలు మ్యాక్సిమం రోడ్డు మీదనే పార్క్ చేసి వాడే వెళ్ళిపోతాడు. మనం అప్పుడే ఇట్లా వస్తున్నాము, ఎదురుగా వెహికల్ వస్తే ఇది కనపడదు. ఇంకా కొంతమంది వీళ్ళు ఏం చేస్తారు, ట్రాక్టర్లో మామూలే. ఇంకా కొంతమంది లారీలు ఏదైనా బ్రేక్ డౌన్ అయి ఉంటాయి, దానికి ఏదో రిపేర్ చేసి ఉంటారు, ఆ రాళ్ళు రప్పలు అక్కడ రోడ్డు మీద పెట్టేసి ఉంటారు. వాడు పని అయిపోతానే బండి తీసుకొని వెళ్ళిపోతాడు. వాడు పెట్టిన రాళ్ళు, చెత్త చెదారము ఏమి ఉండదు. నువ్వేం చేసి ఉంటావు, 120 స్పీడ్ వచ్చి ఉంటావు నైట్, అంతా బాగుంది రోడ్డు క్లియర్ గానే. ఆ దగ్గరకు వచ్చిన తర్వాత రాళ్ళు అడ్డం ఉంటాయి. కంట్రోల్ అవుతుందే? కాదు. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ లో వచ్చే ఉంది మీకు చాలా. ఇంకా ఎనుములు కూడా మేము చూసాము. వాడు సాయంత్రం ఎప్పుడో అప్పుడు గుద్దింటాడు, ఆ ఎనుము చనిపోయి ఉంటుంది అక్కడ. ఆ పల్లె వాళ్ళు వచ్చి ఎవరో కొట్టేస్తారేమో అనేసి వాడు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అది నల్లగా ఉంటుంది కదా ఎనుము, రోడ్డు కలర్ లో కలిసిపోయి ఉంటుంది, కనిపించదు. దానికి తగులుకొని చాలా మంది యాక్సిడెంట్లు. సో ఇవన్నీ కూడా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా సేఫ్టీ తీసుకోవాల్సిందే. బాబు మాట్లాడద్దు ప్లీజ్, మాట్లాడద్దుమా. ఇవి మీరు అనుకుంటున్నారు సబ్జెక్టు, ఇది బయట మనకు అవసరం, చాలా అవసరం. అందుకనే నేను అదే పని చెప్తాను. ఎందుకంటే కనీసం ఒకరినన్నా మేము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అనే ఉద్దేశంతో, ఒకరినన్నా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా, ఏదో కొద్దిగా అవేర్నెస్ ఇద్దాం అని వచ్చాను నేను. సో ఆ విధంగా జరుగుతాయి. ఇవన్నీ ఒక ప్రాబ్లం అనుకుంటే వెహికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు టూ వీలర్లు అంటే ప్రాబ్లం లేదు. టూ వీలర్లో కూడా ఇప్పుడు 100 స్పీడో 80 స్పీడో పోతున్న అవుట్స్కట్స్ లో నీ బండే టైర్ బ్లాస్ట్ అయిందనుకో ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. నీ బండే ఒక్కోసారి లగేజ్ ఇంత మూట హ్యాండిల్ మీద పెట్టుకొని పోతూ ఉంటారు, ఒక్కోసారి ఇరుక్కొని హ్యాండిల్ కట్ కాదు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా అయినారా? హ్యాండిల్ మీద ఏదైనా బస్తానో బుక్కులు బ్యాగో పెట్టింటే ఒక్కోసారి కట్ కాదు. చిన్న స్పీడ్ అంటే స్లో అనుకోండి, మీరు కంట్రోల్ చేసుకోగలరు. 80 స్పీడ్ అయితే కంట్రోల్ చేసుకోలేరు, కింద పడిపోతారు. వర్షం వచ్చినప్పుడు రోడ్డు దిగుతారు మీరు కిందికి, మళ్ళీ రోడ్డు ఎక్కాలన్నప్పుడు ఆ కటింగ్లో స్కిడ్ అవుతుంది, అది కూడా రోడ్డు దిగినప్పుడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వెహికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే టూ వీలర్లో ఇవన్నీ ఉంటాయి. టైర్ బ్లాస్ట్ కావచ్చు, బ్రేక్ డౌన్ కావచ్చు, హ్యాండిల్ ఇది కావచ్చు. ఇంకా 4 వీలర్స్ అయితే ఏదైనా టూర్ పోవాలన్నప్పుడు దాన్ని ముందే మెకానిక్ దగ్గర తీసుకుపోయి, మీరైనా మీ పేరెంట్స్ చెప్పాలి, డాడీ ఒకసారి మెకానిక్ దగ్గర తీసుకుపోయేసి వర్క్ షాప్ దగ్గర, దానికి బ్రేక్ ఆయిల్ ఉందా, స్టీరింగ్ ఆయిల్ ఉందా, ఇంజిన్ ఆయిల్ సరిగ్గా ఉందా, ఇంకేముంటాయి, కూలెంట్ ఆయిల్ ఉందా, బ్రేక్ కండిషన్ ఎట్లుంది, టైర్ కండిషన్ ఎట్లుంది, ఇవన్నీ మీకు తెలిసిన ఒకసారి చెక్ చేసుకోవాలి. గేజ్ ఎంత ఉంది, కూలెంట్ ఉందా లేదా, లేదంటే ఇంజిన్ వేడికి మధ్యలో ఎక్కడో ప్రాబ్లం వస్తుంది, సీజ్ అవుతుంది. స్టీరింగ్ ఆయిల్ సరిగ్గా తక్కువ ఉంటే స్టీరింగ్ లాక్ అయిపోతుంది, అవునా? బ్రేక్ ఆయిల్ తక్కువ ఉన్నా బ్రేక్స్ అట్లే జామ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. మనం ఏం చేస్తామంటే కారు కనీసం ఒక రోజన్నా బయటికి తిప్పకుండా నెల రోజులు 2 నెలలు అట్లే పెట్టేసినాం అనుకో, అది కూడా డేంజరే. ఏ ఎలకలు వచ్చి ఏ వైర్లో కొట్టేసి ఉంటాయి, మధ్యలో ఎక్కడ ఎలక్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, స్టీరింగ్ లాగ్ అయిపోతుంది. ఇదే కాకుండా టైర్లు నిలబెట్టి అట్లే ఉండే టైర్లు కూడా అట్లే నడపడం వల్ల కూడా అది బ్లాస్ట్ అవుతాయి. సో ఇవన్నీ మీ పేరెంట్స్కి కూడా చెప్పాలా. మీరు ఏదైనా బయటికి టూర్ పోవాలా అది అన్నప్పుడు, ఇది బయట తిప్పి అంటే చాలా రోజుల తర్వాత నిలబెట్టి బయటికి పోవాలి. మీరు ఎక్కడికో వెళ్తున్నారు, కనీసం 200-300 కిలోమీటర్స్ డిస్టెన్స్ పోవాలనుకున్నారు. 2 రోజులు అలసిపోవడం వల్ల ఈ లాంగ్ టూర్లు పోయినప్పుడు అలసిపోతుంటారు ఎక్కువ. అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్కి ఒకసారి ఆపి కొద్దిగా ముఖం కడుక్కొని టీ తాగేసి మళ్ళీ జర్నీ చేయాలి. కంటిన్యూగా అటే స్ట్రెచ్ డ్రైవింగ్ చేయడం వల్ల మీకు మంచిది కాదు, వాళ్ళకు కూడా, డ్రైవర్కి కూడా మంచిది కాదు. ఏమవుతుంది, ఏమయ్యా టీ తాగుతావా, కొద్ది మొంగడుకో, మనం ఓపిక్గా టీ అడగాలి మనం. నేను ఎక్కువ క్యాడరు, ఆయన తక్కువ క్యాడర్, అట్లా కుదరదు అక్కడ. డ్రైవర్ అయినా బాబు ఆపి కొద్ది టీ తాగిరాపో, కొద్ది రిలాక్స్. ఎందుకని అలసిపోవడం వల్ల ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసింటారు, ఈ తిరుమల కానీ ఇంకోటి కానీ పోయినప్పుడు, పోయేటప్పుడు హ్యాపీగా వెళ్తారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్తారు. వచ్చేటప్పుడు అలసిపోయి ఉంటారు, అందరు పడుకొని ఉంటారు, డ్రైవర్ మీదనే రెస్పాన్సిబిలిటీ వదిలేస్తారు. అతను ఎవరు మాట్లాడించే వాళ్ళు ఉంటారు, అతన్ని మాట్లాడిస్తూ అప్పుడప్పుడు రావాల్సింది అలర్ట్ చేయాలా. వాడు కూడా త్వరగా వచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోదాం కదా అని త్వరగా ఫాస్ట్గా నడుపుతూ ఉంటాడు, ఓవర్ స్పీడ్ చేయొచ్చు, వాడు అలసిపోయి ఉండొచ్చు, నిద్రపోవచ్చు. ఇట్లా అవన్నీ ఉంటాయి. మోస్ట్లీ నైట్ డ్రైవింగ్ కట్ చేయమని చెప్పాలా. సో ఇప్పుడు అబ్స్ట్రక్షన్స్ చూసుకున్నాము. వెదర్ కండిషన్ మైండ్లో పెట్టుకోవాలా, వెదర్ కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాకే చెప్పుకున్నా, వర్షం వచ్చినప్పుడు కానీ మంచు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కూడా చూసుకోవాలి. ఎక్కడ ఓవర్టేక్ చేయకూడదని ఉంటుందో సైన్స్, అక్కడ ఓవర్టేక్ చేయడానికి వీలు లేదు, అంతే.
ఇప్పుడు మన రాయచోటి జిల్లాకి ఎక్కుతున్నాం అనుకోండి, అక్కడ ఓవర్టేకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అన్నారు అనుకోండి, మనం ఓవర్టేక్ చేయనీకి లేదు. ఎందుకంటే మనం పొరపాటున ఓవర్టేక్ చేసే పోతే అక్కడ మళ్ళీ రైట్కి ఏమైనా టర్న్ ఉందేమో కదా, అందుకే వాడు రాసింటాడు. ఈడ పోయిన తర్వాత లారీ మళ్ళీ అక్కడ రైట్ టర్న్ సైన్ చూపి వాడు ఇతరు తిరిగి వేటికి పోతావు. ఆ హిల్ మీద నువ్వు కార్ ఆపడానికి ఉంటుందా? బ్రేక్ వేస్తే వెనక్కి వస్తుంది. ఒకవేళ ఆపినా మళ్ళీ పుల్ చేయలేదు. ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకసారి పెట్రోల్ డీజిల్ ట్యాంకులో తక్కువ ఉంటే ఈ టైంలో బండికి ఆగింది అనుకోండి, ఆయిల్ అంతా వెనక్కి వచ్చేసి ఉంటుంది, దానికి అందదు ఇంజన్కి కూడా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. టోటల్ మీద ఓవర్ స్పీడ్, నెగ్లిజెన్స్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ ఒక సమస్యలు అనుకుంటే, ఈ అబ్స్ట్రక్షన్స్ ఒకటే అనుకుంటే, పబ్లిక్ కూడా అంతే. ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువ అయిపోతా ఉంది. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయబడినారు ఇప్పుడు. సరే, డ్రైవింగ్ చేసే వాళ్ళు సెల్ ఫోన్ అంటే నడిచే వాళ్ళు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూనే నడుస్తున్నారు. రోడ్డుకి అడ్డంగా క్రాస్ చేస్తున్నారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏమంటే, బస్సు ఏదైనా వచ్చినప్పుడు బస్సు నుంచి ఓవర్టేక్ చేయొద్దండి. బస్సు నుంచి ఓవర్టేక్ చేస్తే ఈ పక్క ఏదైనా టూ వీలర్ వస్తుంది అనుకోండి, బస్సు డ్రైవర్ మిమ్మల్ని చూడొచ్చేమో కానీ యువతలో వచ్చిన తర్వాత ఈ టూ వీలర్ రోడ్డు మిమ్మల్ని చూడకపోవచ్చు. వాడు ఫాస్ట్గా వస్తే గుద్దేస్తాడు. సో అందుకని ఆ బస్సునే పంపించేసి చిన్న వెహికల్ వచ్చినప్పుడే చూసుకొని ఆపుకొని పోవాలి. పెద్ద వెహికల్ వచ్చినప్పుడు రోడ్డు క్రాస్ చేయకూడదు. రెండోది, నైట్ టైం మీరు ఏదైనా విజయవాడ పోయినారు, లేదా వైజాగ్ పోయినా, ఎక్కడికో పోతున్నారు, లగేజ్ తీసుకొని పోయినారు, హాస్టల్లో జాయిన్ అయినారు, నైట్ టైం మీరు రోడ్డు క్రాస్ నైట్ టైం జర్నీ చేయాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు కూడా బ్రైట్ కలర్ క్లాత్ వేసుకోవాలి. ఈ బ్లాక్ కలర్ క్లాత్ వేసుకున్నారు అనుకోండి, చీకట్లో మీరు రోడ్డు ఎక్కడైనా క్రాస్ చేస్తుంటే ఆ డ్రైవర్కి కనిపించరు. బ్రైట్ కలరే డ్రెస్ వేసుకొని పోవాలి. బ్రైట్ కలర్ వేసుకొని పోవడం వల్ల కనీసం వాడికి కనిపిస్తారు మీరు.